నో ఫోన్ సిగ్నల్ లేదా? ఎక్కడున్నాం మనం? అరకు, గుడిసె, మారేడుమిల్లి, పాడేరు, ఊటీ, మున్నార్, కొడైకెనాల్ ఎక్కడ చూసినా సరే జనాలు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు, వెహికల్స్ అన్ని కూడా కిలోమీటర్ల కొద్దీ జామ్ అయిపోయి చాలా మంది అయితే కనుక ట్రాఫిక్ లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఇది మన హిల్ స్టేషన్స్ యొక్క స్టోరీ అన్నమాట. న్యూ ఇయర్ కి జనాలు అయితే కనుక పిచ్చిగా ట్రావెల్ చేశారండి. సో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ తో ఎవ్రీవన్ ఆర్ రిటర్నింగ్ బ్యాక్. ఇలాంటి టైంలో నేను ఒక ఆఫ్ బీట్ డెస్టినేషన్ కి వచ్చాను. ఇదే తమిళనాడులో పచ్చమలై అన్నమాట. ఇది ట్రిచికి 2 hours డ్రైవ్ దూరంలో ఉంటుంది. ఇది తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎకో హట్స్ కట్టారు. మీరు చూడొచ్చు ఏ షేప్ ఉన్న గ్లాస్ ఎకో హట్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పటి వరకు నేను చూసిన వాటి అనమాట. సో ఇలాంటి ప్లేస్ కి పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేద్దామని వచ్చి అన్నట్టు మీరు చూడొచ్చు. ఎవరు లేరు, జస్ట్ ఫారెస్ట్, ఎకో హౌస్ అండ్ దెన్ అస్, దట్స్ ఇట్. సో మీరు కనుక పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇలాంటి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. దానికి మన ఛానల్ ఫాలో అయితే కనుక మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్ నౌ. ఈ పచ్చమలై హిల్స్ చెన్నై నుంచి 315 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అప్రాక్సిమేట్గా అయితే కనుక 6.5 గంటలు ట్రావెల్ టైం పడుతుంది. ఇది ట్రిచికి, సేలంకి మధ్యలో ఉంటాయన్నమాట. టాప్ సెంగట్టుపట్టి అనే తాలూకాలో ఈ హిల్స్ అనేవి ఉన్నాయి. పచ్చ అంటే తమిళ్లో, తెలుగులో అయినా సరే పచ్చ అనండి. మలై అంటే కొండ అనమాట. పచ్చగా ఉండే కొండలు అనమాట. ఈ కొండల మీద ఫారెస్ట్తో పాటు అండి వ్యవసాయం కూడా చేస్తారనమాట. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఇదంతా లొకేషన్ ఉందని చెప్పేసి సరౌండింగ్స్ అంతా. 15 కిలోమీటర్ల దూరంలో ఉండి చెక్ పోస్ట్ ఉందన్నమాట. ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇది ఎంట్రీ అయ్యే దగ్గర అనమాట. ఇక్కడ ప్లాస్టిక్ అంతా చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బస్సు, ప్రైవేట్ వెహికల్ కూడా అంతా చెక్ చేశారు. ఐడి కార్డు చూసేసి మనల్ని లోపలికి అలౌ చేస్తున్నారనమాట. కొండ పైకి అయితే కనుక 13 కిలోమీటర్లు చూపిస్తుందండి. చూడొచ్చు ఇక్కడ GPS మ్యాప్ లో అంతా జిగ్జాగ్ గా. విషయం ఏంటంటే సింగిల్ రోడ్ అనమాట. జాగ్రత్తగా చూసుకొని మనం పైకి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎకో స్టేస్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవాలి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం బుక్ చేసిన తర్వాత మనకి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే ఫారెస్ట్ రేంజర్స్ అనమాట. ఈ స్టేస్ అన్ని కూడా ఫారెస్ట్ రేంజర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఆ ఫారెస్ట్ రేంజర్స్ ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ మొబైల్ సిగ్నల్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి మనం ఇక్కడ రావడానికి ముందే వాళ్ళకి కాల్ చేసి చెప్తే కనుక వాళ్ళు ఇక్కడికి ఎక్కడ రావాలని చెప్పేసి అండ్ దెన్ దాంతోపాటు మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో, డ్యూటీలో ఎవరు ఉండాలని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇస్తారనమాట. ఇలా వచ్చిన తర్వాత అయితే కనుక వాళ్ళు మనల్ని అకామిడేట్ చేసేసి మనకి స్టే అంతా కూడా చూపిస్తారు. ఓ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇలా స్టెప్స్ అని ఇలా వెళ్ళేసేసి అలా గ్లాస్ హౌస్. ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఇంత బ్యూటిఫుల్ గా, ఆర్కిటెక్చర్ ఇంత ఫోకస్డ్ గా, ఇంత నైస్ గా కన్స్ట్రక్ట్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మేబీ ఇట్ ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఫర్ మ్యాటర్ తమిళనాడు అయినా, ఎక్కడైనా సరే. సో ఇదైతే కనుక గ్లాస్ హౌస్ 1, అది గ్లాస్ హౌస్ 2 అండి. నేను గ్లాస్ హౌస్ 1 బుక్ చేశాను. అండ్ ఏ వెబ్సైట్లో బుక్ చేయాలి, ఎంత టారిఫ్, అదంతా కూడా మీ డీటెయిల్స్ మీకు ఇస్తాను నేను. టారిఫ్ అయితే కనుక నాకు 4,000 పడింది. ఇది తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్లోంచి మనం బుక్ చేయాలి. అండ్ మనం వచ్చిన దారి అయితే కనుక ఇదనమాట. ఈ పచ్చమలై ఊరండి. కింద అంతా విలేజ్ అంతా ఉంది. టాప్ సెన్గుత్తి అంటారంట దీన్ని. అండ్ ముందైతే కనుక చిన్న హిల్ టాప్ ఉంది. పక్కన కూడా విలేజ్ ఉందన్నమాట. ఇవంతా కూడా ఫార్మింగ్ లాంటివి చేస్తూ ఉన్నారు. అండ్ పైకి ఎక్కడానికి ఇవైతే కనుక స్టెప్స్ అనమాట. నైస్. ఇదంతా కూడా మంచి వుడ్తో చేశారనమాట. ఏ ఫ్రేమ్ అదంతా. అండ్ లోపల వైట్ కలర్ కర్టన్స్ ఉన్నాయి. కొంచెం రాయల్గా ఉంది. May I come in? May I come in? Yes. Okay, thank you. గడి పెట్టేసి గాలికి డోర్ కొట్టుకుంటా. లోపల నుంచి బయటకు కూడా వ్యూ సూపర్గా ఉంది. సో ఈ గ్లాస్ హౌస్ అండి మొత్తం కింద పైన ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందన్నమాట. ఇదైతే కింద, అండ్ దీనికంటే కింద అంతా ఓపెన్ ఉంది పార్కింగ్. సో ఇదైతే కనుక మనం ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ లాంటిది అనమాట. కింద ఈ లివింగ్ రూము. ఇదైతే కనుక సోఫా. దెన్ బాగుంది. కింద ఒక చిన్న మ్యాట్ కూడా వేశారు.
ఫ్యాన్ ఉంది. అండ్ దెన్ ఇది డైనింగ్ ఏరియా కదా సిరి, ఆల్రెడీ మనం అన్ని పెట్టేసేసాం దీని మీద. ఇది కూడా కేన్ సెట్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఫ్యాన్లు అయితే పెట్టారు ఇక్కడ. సీలింగ్ అయితే కనుక లైట్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, అండ్ ఇదనమాట ఎంట్రన్స్ చూస్తే చూడండి, కర్టన్స్ అవన్నీ ఉన్నాయి, గ్లాస్ డోరు, బయటకంతా కూడా ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడ వాష్రూమ్ ఉన్నట్టుంది సిరి కింద. ఓకే, వెరెంట్ షోస్ ద వాష్రూమ్ ఎలా ఉందో. బయట సింక్ కూడా ఉంది. నైస్, వావ్, వెస్ట్రన్ వాష్రూమ్, గ్రేట్, నాట్ బ్యాడ్. నైస్. ఓకే, పైకి వెళ్దామా? లెట్స్ గో. స్టెప్స్ బాగున్నాయి కదా. ఓకే, దట్స్ గుడ్. వ్యూ భలే ఉంది సిరి. అప్పుడే పడుకున్నాం. రైట్, పైన ఒక చిన్న స్పేస్ని బెడ్రూమ్గా పెట్టేసేసారు, చాలా బాగుంది. అండ్ పైన ఇదంతా కూడా క్రాస్గా ఒక ఏ షేప్లో ఉంటుంది కదా, మనం టిపికల్ గ్లాస్ హౌసెస్ ఎలా ఇమాజినరీగా ఉంటాయో అవి. బట్ మ్యాట్రైస్ గుడ్ ఫర్ 2-3 పీపుల్. అండ్ దెన్ ఇక్కడైతే కనుక మంచి వ్యూకి ఒక కిటికీ కూడా పెట్టారు. ఇదే అనమాట బెడ్రూమ్లో నుంచి వ్యూ బయటికి. వావ్, ఇది మన ఎంట్రన్స్ అనమాట. కింద అక్కడ మన కార్ అదంతా పార్క్ చేసాం, చూడొచ్చు. పైన మంచి లైట్లు ఇచ్చాడు, ఫ్యాన్ కూడా ఇచ్చాడు. వా, ఏసీ కూడా ఉంది బా. కానీ ఇక్కడ ఏసీ అవసరం అనేది మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఓకే, ఆల్రెడీ క్లైమేట్ చాలా చల్లగా ఉంది, ఫ్యాన్ అవసరం కూడా ఉండదు. అండ్ పవర్ సప్లైకి పవర్ సాకెట్ కూడా ఉంది. ఓకే, ఇన్ కేస్ ఎక్స్ట్రా పర్సన్ వస్తే వాళ్ళకి మ్యాట్రెస్ లాంటివి కూడా పెట్టారండి. టిపికల్ లాడ్జెస్లో ఉండే మ్యాట్రెస్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. నాట్ బ్యాడ్. ఓకే, కనబెట్టేసి సిరి. గుడ్. హౌ డూ యూ ఫీల్ సిరి? బాగుందా, నచ్చిందా నీకు? సూపర్గా. నీకు ఎలా ఉంది? అబ్బో, ఓకే, ఆల్ రైట్. విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు, కింద అక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ మంచిగా సంతకం పెట్టిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉంటారంట, అంతేనంట. నైట్ ఎమర్జెన్సీ లాంటిది ఏమైనా ఉంటే ఫోన్ చేయండి అన్నాడు. ఫోన్ సిగ్నల్ లేదు, ఎమర్జెన్సీ అనేది ఏముంటుంది ఇక్కడ అని చెప్పాడు. లైట్లు చూపించాడు. సాయంత్రం వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేయమన్నాడు. ఇప్పటివరకు అయితే కనుక దీని గురించి చాలా గుడ్ థింగ్స్ చెప్పాను, బట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్తాను. నెంబర్ 1, ఇక్కడ రెస్టారెంట్ అనేది లేదు. మనం ఊర్లో వచ్చేటప్పుడు దారిలో చూపించాను కదా, అక్కడే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని వాళ్ళు తెచ్చిస్తారో లేదంటే వెళ్ళి తినాలో అయితే కనుక నాకు ఐడియా లేదు. కొంతసేపు అయిన తర్వాత వెళ్ళాలన్నమాట. ఎలాంటి టీ, కాఫీ, ఎలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు అనమాట. నాట్ ఈవెన్ వాటర్ కూడా అనమాట. వాటర్ కూడా మన ఓన్గా మనం తెచ్చుకోవాలి. సో ఇప్పుడే ఇక్కడ వచ్చిన రియలైజ్ అయ్యానమాట. టవల్ కూడా పెట్టారు, దాంతో తుడుచుకుంటే మొహం అంతా కూడా ఎలాగ అయిపోయింది. వాష్రూమ్స్ ఆర్ లిటిల్ ఓకే. దీస్ ఆర్ ద టిపికల్ గవర్నమెంట్ టైప్ ఆఫ్ స్టేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ జస్ట్ రూమ్ కాకుండా ఇంకా వేరే ఏవీ లేవండి. ఎలక్ట్రిసిటీ గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను. పల్లెటూరు కాబట్టి వర్షం పడితే కొన్నిసార్లు పవర్ పోతుందంట, బట్ అది కాకుండా అయితే మామూలుగానే ఎలక్ట్రిసిటీ పోదు, అది ఓకే అని చెప్పారనమాట. టైం ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయిందండి. విండ్స్ అయితే కనుక కొంచెం హెవీగా ఉన్నాయి, ఎందుకంటే ఏరియా పైకి ఉంది కాబట్టి. మొత్తం 850 మీటర్స్ ఎలివేషన్ అనమాట. అండ్ టెంపరేచర్ కనుక 20లోనే ఉంటుంది, బట్ విండ్ వల్ల చాలా కోల్డ్గా అనిపిస్తుంది అనమాట. అందుకని మా వాళ్ళు అయితే కనుక జాకెట్లు అప్పుడు వేసేసారు. లైక్ ఐ మెన్షన్, ఇక్కడ రెస్టారెంట్ లాంటిది ఏమీ లేదు. సో ఊర్లోకి వెళ్ళేసేసి కొంచెం టీ లాంటివి తాగేసేసి వాటర్ బాటిల్స్ తెచ్చుకుందాం అనుకున్నాను, ఎందుకంటే మేము ఇక్కడ వాటర్ దొరికిద్దాం అనుకున్నాం. వాటర్ కూడా లేదనమాట రూమ్లో. సో వెళ్ళేసేసి ఒక 3-4 వాటర్ బాటిల్స్, కొన్ని స్నాక్స్, నైట్ డిన్నర్ ఏంటని ఆర్డర్ చెప్పేసి వద్దాం అనుకుంటా ఉన్నాం అనమాట. అందుకే బయలుదేరాం. లెట్స్ గో వర్షితాసురే. పక్కనే ఇంకో కెఫే కమ్ రెస్టారెంట్ ఉందండి, చూడొచ్చు. అనమాట పక్కనే వీళ్ళకి కూర్చోడానికి ఏరియా కూడా ఉంది. అండ్ వీళ్ళు కూడా ఫుడ్ ఏమైనా ఆర్డర్ చెప్తే కనుక చేసిస్తారు మనకి మంచిగా. చికెన్ లాంటిది కనుక అయితే కనుక మనం కోడ్ని తీసుకొని కట్ చేయించి వాళ్ళకి ఇస్తే కనుక మొత్తం వండుతారంట. ½ కిలో కానీ ప్లేట్ లెక్కన కానీ ఏం కుదరదంట. బయట కూర్చొని ప్రశాంతంగా కూడా తినొచ్చు అనమాట. ఇట్లా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నియర్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం కొన్ని స్టే ఉన్నాయండి. అక్కడ చూస్తే కనుక ట్రీ హౌస్ లాంటిదని ఒకటి కట్టారనమాట, ట్రీ థీమ్తో. బట్ ఐ గెస్ అది ఆపరేషన్గా లేదనుకుంటా ప్రస్తుతానికి. అండ్ దెన్ ఇక్కడ కొన్ని హట్స్ లాంటివి కూడా కొన్ని ఉన్నాయి, బట్ ఇక్కడైతే కనుక ఎవరు ఉంటున్నట్లు లేరు. ఇప్పుడు ఇది మైక్రో టొమాటోకి ఏమంటారు, పున్నూరు ఆవు అనమాట. థ్యాంక్ యూ.
ఈవినింగ్ 6కి లైట్లు వేసామండి, చూడొచ్చు మంచి డెకరేటివ్గా ఉంది అసలు అంతా. స్టెప్స్కి కూడా ఇక్కడ లైట్స్ పెట్టడం వల్ల చాలా బాగుంది అసలు. వెల్, ఇలాంటి హిల్ స్టేషన్కి వచ్చేసేసి చల్లగా ఉన్న క్లైమేట్లో మేము వర్కౌట్ చేయకుండా ఉంటే పాపం అండి. సో అందుకని చెప్పేసి స్టెప్స్ ఉన్నాయి కదా మన హట్ ముందు ఇలాగా, సో స్టెప్స్ అన్నీ ఎక్కుతున్నాం అనమాట, నేను మా పాప ఇద్దరం నైట్ టైం డిన్నర్ కంటే ముందు. ఎందుకంటే ఈరోజు ట్రావెల్ చేసాము, వర్కౌట్ నేను అసలు చేయలేదు. సో న్యూ ఇయర్ న్యూ రెజల్యూషన్స్ కాబట్టి వర్కౌట్ చేద్దామని స్టార్ట్ చేసాము. డిన్నర్కి అయితే వెళ్తున్నాం హోటల్కి. ఫారెస్ట్లో అయితే కనుక వ్యూస్ అయితే నైట్ ఇలా ఉన్నాయండి. చూడండి దాని హౌస్ నైట్ రెస్ట్ తీసుకుంటాం, ఎవరు వచ్చారు ఆ టైంలో డిన్నర్ చేసింది ప్రశాంతంగా. అది నువ్వే డిన్నర్ చేయకుండా ఉన్నావు కోడి. చికెన్ లేదా డిసప్పాయింట్మెంట్గా ఉందా? ఓకే రైట్. సో సాయంత్రం టీ తాగాం కదండి, అక్కడికి వచ్చాం అనమాట. ఏదో ఎగ్గను దోశ అదంతా చేస్తున్నారు. దోశ ఈరోజు దీంతో అడ్జస్ట్ అవ్వాలి సినిమా. ఓకేనా? ఊళ్ళో మనం పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి చేసుకుంటాం కదండి, ఆ పచ్చడి పడింది అనమాట, సూపర్ స్పైసీగా అసలు. వా. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, ఈరోజు ఫుల్ మూన్ కూడా అనమాట, బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. వండర్ఫుల్. సో కపుల్ ఆఫ్ థింగ్స్ అండి ఇక్కడ. నెంబర్ 1, ట్రాన్స్పోర్టేషన్ స్ట్రిక్ట్లీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అయితే కొన్ని వస్తూ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫారెస్ట్ లోపలికి రావడం ఇదంతా కూడా నోవే అనమాట. మీరు ఎంతూజియాస్టిక్ బైక్ రైడర్ అయితే కనుక బైక్ మీద రావచ్చు, లేదంటే కనుక స్ట్రిక్ట్లీ ఓన్లీ కార్ అనమాట. ఫుడ్ అయితే కనుక తప్పకుండా బయట. ఇప్పుడు మేము డిన్నర్ చేసాం కదా, దానికి మాకు 300 రూపీస్ అయింది. 60 భయంకరంగా తిన్నాము. మేబీ ముగ్గురు మనుషులకి ప్రాబ్లీ 3 days మేము తిన్నా కూడా 1000 రూపాయలు లోపలే అవుతుంది. సో విచ్ ఇస్ అగైన్ ఎకనామికల్ అనమాట. నేను కూడా వస్తాను, ఆగండి. గుడ్ నైట్ చెప్పి పరిగెత్తా ఉన్నారు. సో ఈరోజు అయితే కనుక ఈ మొత్తం ఫారెస్ట్లో మేము ఒక్కళ్ళమే అండి, ఆ హట్లో కూడా ఎవరు లేరు. సో ఈ రూమ్లో మేము ఒక్కళ్ళమే అనమాట. మా కొత్త అయితే కనుక ఏం కాదు. We lived in this kind of isolated place in the past already. డిన్నర్ అయిపోయిందండి, పైకి వచ్చేసాం అనమాట. పైన పడుకోవడానికి చాలా కోజీగా ఉంది. బయట అయితే కనుక విండ్ అయితే సూపర్గా ఉంది, బుమ్ముల సౌండ్ వస్తూ ఉంది. టైం అయితే జస్ట్ 8:30 అండి. హిల్ స్టేషన్ ఎలా ఉంటుందంటే నార్మల్గా డే అనేది తొందరగా ర్యాప్ చేస్తారు, కోల్డ్గా ఉంటుంది కాబట్టి. సో బయట షాప్స్ అవన్నీ కూడా 7:30, 8 కల్లా క్లోజ్ అయిపోయినాయి. రేపు మార్నింగ్ ట్రెక్ ప్లాన్ చేశాను, దాంతోపాటు వాటర్ ఫాల్ విజిట్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో సైనింగ్ ఆఫ్ టుడే. ఐల్ సీ యూ గైస్ టుమారో మార్నింగ్. మార్నింగ్ 6:30 అయిందండి టైం, చూడొచ్చు. కంప్లీట్గా సరౌండింగ్ అంతా కూడా మిస్ట్ ఉంది. నైస్. టైం అయితే మార్నింగ్ 6:54 అయిందండి. నేను ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట. షార్ట్ హైకి బయలుదేరాను. ఇక్కడ నుంచి పక్కనే ఫారెస్ట్ వాళ్ళ రేంజర్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళేసేసి అక్కడ ఫారెస్ట్ రేంజర్ని తీసుకొని అండ్ దెన్ అలాంగ్ విత్ లోకల్ గైడ్ గోనా గో ఫర్ షార్ట్ హైక్. దిస్ ఈస్ గోనా బీ మై ఫస్ట్ హైక్ ఆఫ్ 2026. సో ఫస్ట్ వన్ సక్సెస్ఫుల్గా చేసి వచ్చి ఆ కాన్ఫిడెన్స్తో మీ అందరికి కూడా విశేషాలు షేర్ చేస్తాను. హోప్ కార్ కింద అయితే యానిమల్స్ లాంటివి ఏమి లేవు. అది ఫస్ట్ థింగ్ నేను చెక్ చేస్తాను అనమాట, కార్ ఎక్కడన్నా బయట పార్క్ చేసినప్పుడు. కార్ చూడండి పైన అంతా కూడా మిస్ట్ అసలు. ఓ రైట్. మా కాటేజ్ దగ్గర నుంచి ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి కార్లో వెళ్తున్నానండి. అది నియర్ బై అని అంట, ఎందుకంటే ఫారెస్ట్ రేంజర్ వస్తారు, ప్లస్ ఆయనతో పాటు ఒక లోకల్ గైడ్ కూడా వస్తారంట. వాళ్ళు లేకుండా మనం నావిగేట్ చేయలేమంట. అందుకని చెప్పేసి దూరంగా ఒక నెమలు కనపడుతుంది చూడండి. అదే ఇరుక సార్ ఇంకా ఓకే. నెమలు అయితే కనుక చాలా ఉన్నాయంట. పచ్చమలలో ఇది ఒక షార్ట్ ట్రెక్ అండి. 2026లో ఇది నా ఫస్ట్ ట్రెక్. సో ఈ ట్రెక్ గురించి నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తూ ఉన్నాను, అది నెక్స్ట్ వస్తుందన్నమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ట్రైలు. ఈ ట్రెక్ ఇంకా ట్రెక్ తమిళనాడు వెబ్సైట్లో అయితే కనుక లిస్ట్ అవ్వలేదు. సో వ్యూస్ అయితే కనుక అద్భుతంగా ఉంటాయి. ఆ వీడియో కోసం మీరు కొంచెం వెయిట్ చేయాలి.
వెల్కమ్ బ్యాక్ అండి. డే 2 టైం ఇప్పుడు 9 o'clock అయింది. మార్నింగ్ అయితే కనుక స్మాల్ ట్రెక్ వెళ్ళి వచ్చాను అనమాట. సో ఇప్పుడు అజెండా ఏంటంటే అండి, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మంగళ వాటర్ ఫాల్ అని ఒకటి ఉందన్నమాట. ఇక్కడ నుంచి 12 kilometers అంట. వాటర్ ఫాల్కి వెళ్ళేసేసి అక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉందంట. అంతా కవర్ చేసుకొని 11-12 o'clock లోపల వచ్చేసేసి చెక్అవుట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసామండి. సో నైట్ తిన్నాం కదా, ఇక్కడ గురువు కెఫే అని ఉంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ దెన్ డిన్నర్ 3 కలిపి ముగ్గురికి అయితే అప్రాక్సిమేట్గా 800 అయింది. చాలా వెరీ వెరీ ఎకనామికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. వెరీ డీసెంట్ ఫుడ్. హాఫ్ అన్ అవర్ డ్రైవ్ తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామండి. ఇదే అనమాట వాటర్ ఫాల్ ఎంట్రన్స్. ఫారెస్ట్ గార్డ్స్ అయితే కనుక్కున్నారు. వాటర్ ఫాల్ టైమింగ్స్ అయితే 5 టికెట్ ఏదైనా 25 రూపీస్ అండి. తమ్మి ఖచ్చితంగా అంతే. నువ్వేదో జాబ్ ఫాల్ రేంజ్లో ఊహించుకోవాలి. Well, 24 hours మొబైల్ సిగ్నల్ లేకుండా ఉన్నామండి. అండ్ మా అమేజింగ్ స్టే ఈ గ్లాస్ హౌస్లో అయితే కనుక ఎండ్కి వచ్చేసేసింది. వీఆర్ చెకింగ్ అవుట్ నౌ. సో మీరు కనుక నిజంగా నో మెన్స్ ల్యాండ్ లాంటి ఇలాంటి ప్లేస్ కనుక ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మీకు ఇంకా ఎన్ని ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ బ్యాక్. ఎంజాయ్ చేశారా మీరు? ఓకే, ఆల్రైట్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్.